సిలువలో దొంగ తనను తాను పరీక్షించుకుంటున్నాడు, తనను తాను విమర్శించుకుంటున్నాడు. ఇది న్యాయమే, ఈ శిక్ష నాకు న్యాయమే. సిలువలో ఎక్కడం నాకు న్యాయం, ఇంకో కొన్ని గంటల్లో చచ్చిపోవడం నాకు న్యాయం. నేను చేసిన పాపం అలాంటిది, న్యాయం. కాబట్టి ఈ భూలోకంలో నాకేం వద్దయ్యా, పరలోకం కావాలి. ఆ మాట ఎంత ఆశ్చర్యమైందో మీకు అర్థం కాదు, సరదాగా ఉంటది. దేవుడు ఒక వ్యక్తిని చూపించారంటే బైబిల్లో చాలా నేర్చుకోవచ్చు ఆ వ్యక్తిలోంచి. అతను ఏదైనా అడగొచ్చు, కానీ మనల్ని మనం విమర్శించుకునే ఎడల మనం తీర్పు పొందకపోదము. అతడు ఖచ్చితంగా తీర్పులోకి రావాలి దొంగతనాలు బట్టి, కానీ తనను తాను పరీక్షించుకున్నాడు. దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని తనను తాను విమర్శించుకొని తీర్పు నుంచి తప్పించబడి ఏం కోరుకున్నాడు తెలుసా? శ్రేష్టమైనది కోరుకున్నాడండి, ఉత్తమమైన జీవితం కోరుకున్నాడు. ఏమన్నా అడిగాడా? భార్య గురించి, పిల్లల గురించి, డబ్బు గురించి, ఆరోగ్యం గురించి, నన్ను బ్రతికించమని గాని కోరికలు ఏదైనా ఒకటని అడిగాడా? రివర్స్ లో ఆలోచించండి ఒకసారి.